హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫైనల్లీ మార్కెట్స్ అయితే చాలా వరకు మేజర్ సపోర్ట్ లెవెల్స్ని అయితే బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాయి. సో 24,500 నిఫ్టీ బ్రేక్ చేసుకుంటూ 24,460 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. అలానే సెన్సెక్స్ కూడా 80,000ని బ్రేక్ చేసుకుంటూ 79,922 దగ్గర క్లోజ్ అయిందండి. సో ద మేజర్ రీజన్ ఈజ్ ద వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ద అన్సర్టనిటీ టువర్డ్స్ ఆఫ్టర్ 50% టారిఫ్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత యూఎస్. సో మనకి ఈ విధంగా అన్సర్టనిటీ అయితే మార్కెట్లో ఉంది. సో యూఎస్ 50% టారిఫ్స్ వల్ల మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఇంపాక్ట్ అయితే చూద్దామండి. ఫస్ట్ ఎకనామికల్ ఇంపాక్ట్ మనం చూసుకున్నట్లయితే అనలిస్ట్ మనం చెప్తున్న ప్రకారం 0.9% అంటే 1% వరకు మాత్రమే ఇంపాక్ట్ ఉంటుంది. అలానే గ్రోత్ చూసుకున్నట్లయితే కేవలం 0.1% మాత్రమే ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎకనామికల్గా మనకి గ్రోత్ రేట్లో కానీ ఈ యూఎస్ టారిఫ్స్ ఇంపాక్ట్ అయితే అంతగా కనిపించట్లేదు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ వైజ్ ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది అంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, లేకపోతే ఆటో కాంపోనెంట్స్ అండ్ ఇంకా మనకి టెక్స్టైల్స్, తర్వాత ఈ ఎవరైతే ఈ సీ ఫుడ్స్ అవి సప్లై చేస్తున్నారు, ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు యూఎస్కి, అదైతే కొంచెం లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అయితే బాగా ఇంపాక్ట్ అయ్యాయండి. సో దానికి సంబంధించి గవర్నమెంట్ దగ్గర కూడా మంచి 3 డైమెన్షన్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ డైమెన్షన్ ఏంటంటే ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్ అండి. ఎందుకంటే యూఎస్కి ఇప్పుడు ఏదైతే మనం పంపించలేకపోతున్నామో ఈ 50% టారిఫ్స్తో, సో ఆ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా మనం మిగతా కంట్రీస్కి లైక్ యూఎస్, చైనా కానీ, రష్యా అండ్ వియత్నాం అండ్ థాయిలాండ్, ఇండోనేషియా, ఇంకా మిగతా కంట్రీస్, అరబ్ కంట్రీస్కి ఏ విధంగా ఎక్కడెక్కడ మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయో అక్కడికి పంపించడానికి అయితే ట్రై చేస్తున్నారు. అలానే నెక్స్ట్ స్ట్రాటజిక్ ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్ని, కన్జంప్షన్ని పెంచి మనము ఈ గ్రోత్ని మనం అదే విధంగా సస్టైన్ చేయడానికి జిఎస్టీ రేషనలైజేషన్ స్టార్ట్ అయిందండి. సో 3 and 4 సెప్టెంబర్ 3rd and 4th మనకి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. సో అందులో ఫైనల్ డెసిషన్ వస్తుంది. సో ఫైనల్గా మనకి చాలా 28% ఉన్నవన్నీ ఆటో కాంపోనెంట్స్ కానీ ఇలాంటి కొన్ని 28%లో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు 18%కి, 18%లో ఉన్నవన్నీ కూడా కొన్ని 5%కి రాబోతున్నాయి. సో మెనీ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ టు బూస్ట్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు ఏవైతే బాగా టెక్స్టైల్స్ ఇలాంటి లేబర్ ఇంటెన్సివ్ అంటే దాదాపుగా 1.5 lakh ఎంప్లాయీస్ అందరూ కూడా ఇందులో వర్క్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ ఇంపాక్ట్ అవ్వకుండా ఏ విధంగా సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం కానీ, ఇలా జిఎస్టీలు తగ్గించడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా థర్డ్ వర్షన్ ఏంటంటే ట్రేడ్ పార్ట్నర్షిప్స్. సో మోడీ గారు ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేసారు. రష్యాతో కానీ, లేకపోతే చైనాతో ట్రేడ్ టాక్స్ అండ్ ఈరోజు జపాన్కి వెళ్ళారు, అక్కడ కూడా ట్రేడ్ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేశారు. సో ఎవ్రీవేర్ వీఆర్ స్టార్టింగ్ ద ట్రేడ్ పార్ట్నర్షిప్స్. ఎటువంటి మనకి ఈ జర్క్ వల్ల, ఈ 50% టారిఫ్స్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా చూస్తున్నారండి. సో దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్. బట్ దీనికి అంతటికీ ఏంటంటే ఒక క్వార్టర్ టైం అయినా పడుతుందండి ఫర్ ఆల్ దీస్ కన్సాలిడేషన్. అంతవరకు మార్కెట్స్ అయితే ఈ విధంగా ఉన్నట్లే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మార్కెట్స్కి అన్సర్టనిటీ అనేది వెరీ నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి ఈ సర్టనిటీ వచ్చేంత వరకు, ఈ కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మార్కెట్స్ అయితే ఈ 24,500 అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ 24,350 అండ్ 24,200 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే హయ్యర్ సైడ్ మనం చూసుకుంటున్నట్లయితే 24,650 కానీ హోల్డ్ చేసినట్లయితే నెక్స్ట్ లెవెల్ 24,650, ఆ తర్వాత 24,800 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. సో నౌ వాట్ ఆర్ ద సెక్టార్స్ ఆర్ సేఫ్ అండ్ వాట్ ఆర్ ద సెక్టార్స్ ఆర్ నాట్ సేఫ్ డ్యూ టు దీస్ టారిఫ్స్ అని మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ, ఆటో కాంపోనెంట్స్, మెటల్, ఫార్మా, ఐటీ ఇవన్నీ కూడా కొంచెం బెటర్గానే ఉన్నాయండి. ఎందుకంటే కొంచెం ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. ఫార్మా కానీ, ఐటీకి కానీ, ఇలా సెమీ కండక్టర్స్ ఇలాంటి వాటికి మనకి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. సో ఈ సెక్టార్స్ అన్ని కన్జంప్షన్ వల్ల మన ఎఫ్ఎంసీజీ సెక్టార్ కూడా సేఫ్గా ఉంది. అలానే కొంచెం వీక్ మనం సెక్టార్స్ చూసుకున్నట్లయితే మెటల్స్ కానీ, పిఎస్యు బ్యాంక్స్, రియాలిటీ, ఇలాంటి ఎనర్జీ, ఈ స్టాక్స్ అయితే కొంచెం మనకి ఇంపాక్ట్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మనం కొంచెం ఇలాంటి టైంలో ఏదైనా మంచి స్టాక్స్ అంటే హై పిఈ, హై డివిడెండ్ ఈల్డ్, లోయెస్ట్ పిఈ, హై డివిడెండ్ ఈల్డ్, హై ఆర్ఓఈ ఉన్న స్టాక్స్ని మనం కావాలంటే పిక్ చేసుకోవచ్చండి. జస్ట్ లైక్ కెనరా బ్యాంక్, అలానే ఓలా ఎలక్ట్రిక్, ఎల్ఐసి, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా ఇలాంటివన్నీ కూడా కొన్ని స్టాక్స్ అయితే అట్రాక్టివ్గా ఉన్నాయండి. సో ఏమైనా ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మాకు కాల్ చేయొచ్చు అండ్ యూ కెన్ టేక్ అవర్ కన్సల్టేషన్ ఆన్ దీస్ asset allocation. Thank you.